రెండిలా ఎందుకుంటాయి ఈ రెండు స్వరూపాలు? ఒకటి ఒక దాంట్లో తీవ్రత అయితే రెండవ దాంట్లో తీవ్రత. ఎందుకు అలా ఉండడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఒకరు పగలు, ఒకరు రాత్రి అని. నాకు పగళ్లే కావాలి, రాత్రి రొద్దు అన్నాడు అనుకోండి ఒకడు. ఏది? రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా పగటిపూటలా పనిచేస్తూ ఉండమనండి విద్యుత్ దీపాల వెలుగులో. ఉండగలడా? ఉండలేడు. పగలు నువ్వు ఉత్సాహంగా ఉండాలి అంటే రాత్రి కావాలి. రాత్రి నిద్రపోయేది ఎందుకు అంటే తెల్లవారగానే లేచి పనిచేయడానికి. ఏమీ లేవద్దు, హాయిగా అలాగే పడుండు మంచం మీద అనో చీకటి గదిలో పడుకోబెట్టారు అనుకోండి, పడుకోగలడా? ఓ రోజు పడుకుంటాడు, 2 రోజులు పడుకుంటాడు, ఏమంటాడు? అబ్బా బయటికి పోతానండి. ఏంటి బాబు ఈ గదిలో పడుకోవడం అంటే, విసుగొచ్చేస్తోంది, ఇది దిక్కుమాలిన నిద్ర అంటాడు. అదే పనిగా నిద్రపోమన్నా నిద్రపోలేడు, అదే పనిగా పని చేయమన్నా పని చేయలేడు. పని చెయ్యడం అనేటటువంటిది ఏదైనా సాధిస్తుంది, దాంట్లో విలువ మీరు కట్టలేరు. మనిషి తన యొక్క సృజనాత్మక శక్తి చేత ప్రారంభించాలి, కానీ ఎన్నైనా సాధించగలడు. అది విష్ణుతత్వం. అందుకే జాగృతికి విష్ణువు అధిపతి. అది అలా పని చేయడానికి రాత్రి నిద్ర లేకుండా ఉండగలరా? నిద్రపోతున్నప్పుడు మీ దగ్గర ఏముంటే విలువ ఉంటుంది? రాత్రి నిద్రపోయేటప్పుడు విలువైనవి ఏమున్నాయో అవన్నీ తీసేసి పడుకుంటారు. పెద్ద గండబేరుండం పంచె కట్టుకుని వెళ్ళాడు సభలోకి, ఇంతంచు పంచె. రాత్రి అలా పడుకుంటాడా? జరి ఒరుసుకుంటుంది, దురద పెడుతుంది. తీసేసి పల్చటి పంచె కట్టుకుంటాడు. వీలైతే పైన ఏ బట్ట లేకుండా ఉత్తరీయం ఒకటి గుడ్డల మీద పడేసి పడుకుంటాడు. మెళ్ళో రుద్రాక్షలు ఉంటాయా? తీసి ఎక్కడో పెట్టేస్తాడు. గొలుసులు ఉంటాయా? తీసి ఎక్కడో పెట్టేస్తాడు. నిద్రపోయేటప్పుడు ఏముంటాయి? ఏమీ ఉండవు. ఆఖరికి ముఖాన ఉన్నటువంటి బొట్టు కూడా ఓ రాత్రి అయిపోయిన తర్వాత నిధనం అయిపోవచ్చు, పక్కకి వెళ్ళిపోవచ్చు, ఉండకపోవచ్చు. రాత్రి ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేకుండా రాత్రి పడుకున్నావు కాబట్టి అన్నీ పెట్టుకుని పొద్దున్న లేచావు. అది శివతత్వం, ఇది విష్ణుతత్వం. అది ఇది రెండు కలిసే ఉంటాయి. రాత్రి పగలు లేని రోజు ఎక్కడుంది? ఓ రోజు వెళ్ళిందంటే రాత్రి పగలు కలిస్తేనే. రాత్రి బాగా పడుకోందే పగలు అన్నం తినలేవు, పగలు బాగా అన్నం తింటే కానీ రాత్రి నిద్ర పట్టదు. అవునా కాదా? పగలు అసలు ఏ పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి సోమరిపోతుల, రాత్రి నిద్ర ఎందుకు పడుతుంది? పట్టదు. పగలు విపరీతంగా శ్రమ పడ్డాడు అనుకోండి, రాత్రి నిద్ర ఎందుకు పట్టదు? నిద్ర పడుతుంది. రాత్రి నిద్ర పట్టింది అనుకోండి, పగలు ఎందుకు పని చేయలేవు? చేస్తావు. రాత్రి నిద్రపోతే పగలు ఆకలేస్తుంది, పగలు ఆకలేసి తింటే రాత్రి నిద్ర పడుతుంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండి పూర్ణత్వాన్ని పొందుతాయి, సున్నవుతాయి. ఇందులో మీరు ఏ ఒక్కదాన్నో విడతీసి ఇది ఒకటే నాకు కావాలంటే రెండోది ఉండదు. కేవలం రాత్రే నేను పడుకుంటాను, పగలు నాకు అక్కర్లేదు, నేను అలా పడుకుని ఉంటానన్న పగళ్ళు ఉండవు. కేవలం పని చేస్తాను, నేను పడుకోను, అప్పుడు నువ్వు పని చేయడానికి పనికిరావు. ఏ విలువైనవి ఒంటి మీద లేకుండా పడుకుని సుఖాన్ని పొందేటటువంటి తత్వము శివతత్వము. అది పరమశివానుగ్రహమై లోకాలను కాపాడుతూ ఉంటుంది. అందుకే పరమశివుడు ఏం చేస్తాడు అంటే నిద్రాకాలిక సుఖమునిస్తాడు. పగటి వేళ ఇంద్రియములన్నీ బడలిపోతాయి. చూసి 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 కన్ను అలిసిపోతుంది, విని 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 చెవలిసిపోతుంది. నేను ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర లేచాను, ఇంకా కొంతసేపు అయిందనుకోండి, ఇంటికి వెళ్ళి నేను ఈ బట్టలు ఇప్పేసి స్నానం చేయడమో కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడమో చేసి పలహారం చేశాననుకోండి, కళ్ళు పడిపోతాయి. వెళ్ళి పడుకున్నాను అనుకోండి, బడలిపోయినటువంటి నా అవయవాలన్నిటికీ మళ్ళీ తెల్లవారేటప్పటికీ శక్తి వస్తుంది. శక్తిని ఇవ్వాలి కాబట్టి నీ కాళ్ళు కొంచెం బాధ పెట్టవలసి ఉంటుంది, మిలి తిప్పవలసి ఉంటుంది, మళ్ళీ నీ కాళ్ళకి శక్తి వస్తుందని మిలి ఏమైనా తిప్పుతున్నాడు ఆయన? హాయిగా నిద్రపోరా అంటున్నాడు. నిద్రపోవడం సుఖం, నిద్ర బాధ ఏమి ఉండదు, నిద్ర సుఖస్వరూపం. పడుకోపెట్టి నిద్రపుచ్చి నిద్రలో అవయవాలకు కలిగినటువంటి బడలికనంతటినీ తీస్తున్నాడు. నిద్రనిచ్చేవాడు ఎవరో తెలుసా? పరమేశ్వరుడు. లోకంలో అనేకమైనటువంటి రుగ్మతలకి కారణం ఇది అంటే నిద్ర పట్టకపోవడమే. చాలా రోగాలు దేనికి వస్తాయి అంటే నిద్ర పట్టని కారణం చేతనే వస్తాయి. నిద్ర పట్టకపోవడం పరమ దుర్మార్గుడి యొక్క లక్షణాల్లో ఒకటి. శాస్త్రంలో మహాభారతంలో విదురుడు చెప్తాడు, ఎందుకు నిద్ర పట్టదు అంటే పరుల సొమ్ము నాదిగా కాజేయాలనుకున్నవాడు, పరమేశ్వరుడు తనకిచ్చిన భార్యతో తృప్తి పడకుండా పరకాంతలను అపేక్షించేటటువంటి వాడు, రాత్రివేళ దొంగతనం లాంటివి చేసేవాడు, అటువంటి వాడికి నిద్ర పట్టదు తప్ప సత్వగుణ ప్రధానుడైన వాడు, భగవద్భక్తి తత్పరుడైన వాడు, పగలు ధార్మికంగా బ్రతికేటటువంటి వాడు రాత్రి తల కింద చెయ్యి పెట్టుకుంటే నిద్రపోతాడు.
కాబట్టి నిద్రాకాలిక సుఖమునిచ్చి ఇంద్రియములకు అవయవములకు కలిగినటువంటి బడలికని తీసేసేటటువంటిది శివస్వరూపం. ఇప్పుడు ఆయన ఎంత సత్వగుణ ప్రధానుడు, ఆయనకి తమోగుణం ఎక్కడుంది? నీకు నిద్రాకాలిక సుఖం ఇచ్చి రక్షిస్తున్నాడు ఆయన. 2 జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఇచ్చేవాడెవరు అంటే ఒక్క పరమశివుడే ఇస్తాడు. అందుకే ఆయనకొకడికే ఒక నామం ఉంది ప్రత్యేకంగా, శంభు అని ఒక నామం. శంభు అన్న మాటకు అర్థం ఏంటంటే శం భావయతీతి ఇది శంభు అని. ఇది సుఖంగా ఉంది అన్న భావన ఎవరిస్తారంటే ఆయనే ఇస్తాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల వీరొకలా ఉంటావు. ఆ స్పర్శ ఎవరిస్తారంటే శివుడు ఇస్తాడు. ఏమిటో తెలుసా ఆ స్థితి? శం అంటే అసలు శివానుగ్రహాన్ని పొందాడని గుర్తేమిటో తెలుసా? బ్రహ్మచారిగా ఉన్నాడు అనుకోండి, గురువుగారి పాదములు ఒత్తుదాం, గురువుగారి పాదాల దగ్గర కూర్చుందాం, గురువుగారు చెప్పినవన్నీ చదువుకుందాం, చదువు మీద శ్రద్ధ పెడదాం, మనం ఈ కాలంలో బాగా చదువుకోవాలి, గురువుగారు చెప్పిన మాట వినాలి, గురుపత్ని చేత్తో పెట్టినటువంటి అన్నం తినాలి. బ్రహ్మచారిగా ఉండగా వేద పఠనమునందు అంతటి అనురక్తి పొంది అలా చదువుకోవడం, గురువుగారి దగ్గర ఉండడంతో తల్లి తండ్రి మీద కూడా మక్కువ ఉండదు. అలా చదువుకుంటాడు. అది శివానుగ్రహం అంటే. అది రమ్మంటే ఏం రాదు అందరికీ. ఇప్పుడు ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి. ఆయన శృంగేరి వెళ్ళి చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు వెళ్ళారు నరసాపురం నుంచి. వెళ్ళి మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లాలనుంది, ఒక్క 3 రోజులు పంపించండి అని అడిగారు. అప్పటికి సన్యాసం తీసుకోలేదు భారతీ తీర్థ మహాస్వామి. పిలిచి అడిగారు గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఏమిరా వెడతావా అని అడిగారు. ఆయన ఏం మాట్లాడలేదు. మీ శాసనం, వెళ్ళమంటే వెడతా, నాకు మిమ్మల్ని విడిచి వెళ్ళాలని లేదు అంటే. అందరి పిల్లలకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు దైవం అన్నీ గురువే ఆయనకి. మీరు వెళ్ళమంటే వెడతా, మీ శాసనం కాదనను. అది శిష్యుడంటే. ఆయన అన్నారు వెళ్ళు, ఓ వారం రోజులు ఉండిరా అన్నారు. ఆయన వెళ్ళారు ఇంటికి. వెళ్ళమన్నారు కదా, వెళ్ళారు. ఆయన సంధ్యావందనం, ఆయన అనుష్ఠానం, 3 పూట్ల గ్రంథపఠనం చేసుకోవడం అంతే. అమ్మ అమ్మ అని తిరగడం, నాన్నగారండి నాన్నగారండి అని తిరగడం ఏమీ లేదు. అక్కడ ఉన్న గురువుగారి శాసనాన్ని తలుచుకుంటూ గురువుగారు ఎలా చదువుకోమన్నారో అలాగే చదువుకుంటూ ఉండిపోయారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులకు అర్థమైంది వీడికి అందరికన్నా గురువే గొప్ప, మళ్ళీ తీసుకెళ్ళి వదిలేశారు. అది సన్యాసాశ్రమంలోకి వెళ్ళడానికి కారణమైంది, బీజం పడింది. కాబట్టి బ్రహ్మచర్యమునందు బాగా చదువుకోవడం సుఖమన్న భావన కల్పిస్తాడు. ఒక్కొక్కడు చూడండి, చదువుకోవడం కన్నా ఇంకోటి ఏమిటో ఇష్టం అవుతుంది వాడికి. అందుకే వాడి చదువు పాడైపోతుంది, జీవితం భ్రష్టం అవుతుంది. అంటే వాడికి శివానుగ్రహం లేదు. ఎప్పుడు ఏది సుఖం అనిపించాలో అప్పుడు అది సుఖం అనిపించాలి. అలా అనిపించకుండా అన్ని వేళలా ఒకలా ఉన్నవాడు భ్రష్టుడు, వాడు ఉన్నతిని పొందలేడు. అందుకే బ్రహ్మచర్యమునందు చదువు మీద అనురక్తి ఉండాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు, నీ పిచ్చి వైరాగ్యంతో ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా నువ్వు నీ భార్యాబిడ్డల యొక్క సంక్షేమమును అరసి తీరాలి. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాను, నేను కట్టుకున్న ఇల్లాలి ఆశలన్నీ నా మీద ఉన్నాయి, నా బిడ్డల ఆశలన్నీ నా మీద ఉన్నాయి. నా కొడుకు పెళ్లి చెయ్యాలి, నా కూతురు పెళ్లి చెయ్యాలి. నా కూతురు పెళ్లి చేసి నా కొడుకు పెళ్లి చేసి నేను నా కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూడాలి, కూతురు వైపు మనవణ్ణి చూడాలి. మంచిదే, నేను కాదన్నాను. తాత అన్న మాట ఇద్దరికీ అన్వయం అవుతుంది. మగపిల్లవాడి తండ్రికి అన్వయం అవుతుంది, ఆడపిల్ల తండ్రికి అన్వయం అవుతుంది. తాత విషయంలో పేరు మార్చరు. తాత అంటే ఇద్దరు, ఇంకా అమ్మమ్మ నాన్నమ్మ మారుతుంది. తాత ఇద్దరు అంటే సమానాధికారులు. పిల్లల యొక్క అభ్యున్నతిని చూడడానికి ఇద్దరూ సమానంగా ఆలోచించవలసిన కర్తవ్యం ఉంది వాళ్ళ మీద, ఆలోచించాలి కూడా, అంతేగాని విడిచిపెట్టకూడదు అలాగా. కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు, నీ కొడుక్కి పెళ్లి చేసి కొడుక్కి కొడుకు పుట్టేశాడు, అప్పుడు నువ్వు వైరాగ్యం గురించి మాట్లాడు. అప్పటి వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని భార్యాబిడ్డల సంక్షేమం చూడాలి, అంతేగాని వాళ్ళని వదిలిపెట్టి తిరుగుతాను వైరాగ్యం అంటే కుదరతది. వాళ్ళ సంగతి ముందు చూడవలసిందే. తర్వాత లోపల నీకు సమయం ఉంది, ఈశ్వరానుష్ఠానం చేయి, చెయ్యగలిగినటువంటి ధర్మం చేయి, ధార్మికమైనటువంటి నడవడితో ఉండు. వాళ్ళని విడిచిపెట్టి నేను ఎక్కడో తిరుగుతాను, నేను ఏదో వైరాగ్యంలో ఉన్నాను, అది మెట్ట వేదాంతం, కుదరదది. ఎప్పుడు ఎక్కడ ఏ సుఖం అనుభవించాలో ఆ సుఖాన్ని అనుభవించాలి. గృహస్థు తన భార్యాబిడ్డలతో కలిసి భోజనం చెయ్యాలి,
అంటే యథాశాస్త్రం అయితే భార్యతో కలిసి చెయ్యడు, భార్య భర్త తర్వాత చేస్తుంది. ఒక ఇంట్లో భోజనం చెయ్యాలి, నా బిడ్డలు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, ప్రేమ మీర మనవణ్ణి తెచ్చి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. నాన్నగారండి అని కొడుకు పిలుస్తున్నాడు కాబట్టి పరమ సంతోషంతో ఇంటికి పెద్దరికం వహించాలి, ఇంటి అభ్యున్నతికి సంబంధించినవి చూడాలి. ఒక గృహస్థుగా నేను నా ఇంటికి సంబంధించిన విషయాల్ని నేను చూడాలి, నేను అలా విడిచిపెట్టేయకూడదు అని ఇంటికి సంబంధించినటువంటి కర్తవ్యం గురించి పట్టించుకోగలిగిన లక్షణం శివానుగ్రహం. శివానుగ్రహం ఉన్నవాడికి తప్ప కర్తవ్యతానిష్ట ఉండదు. లేకపోతే ఎవరు ఎటుపోని వాడి పనిలేవో అడివి, వాడికి ఎవరేమైపోయినా అక్కర్లేదు, వాడేవో పని పెట్టుకుంటాడు, ఆ పని జరుగుతుంటే చాలు వాడికి. కొడుక్కేదో ఇబ్బంది వాడికి అక్కర్లేదు, వాడేదో పనిలో ఉన్నాడు అంతే. మనవలకి ఏదో ఇబ్బంది వాడికి అక్కర్లా, వాడేదో పనిలో ఉన్నాడు అంతే, అది చాలు వాడికి. అంటే వాడికి శివానుగ్రహం లేదని గుర్తు. లేదు, ఎప్పుడేం పట్టించుకోవాలో అది పట్టించుకున్నాడు, శివానుగ్రహం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నావు, మనవణ్ణి కూడా చూసేశావు, చూసేసిన తర్వాత ఇక మళ్ళీ పేరాశలు ఉండకూడదు. ఇంకా అవి తిందామా ఇవి తిందామా సుఖాలు అనుభవిద్దామా కాదు. ఇవన్నీ ఏమి సుఖాలు, ఎన్ని అనుభవించాను చాలే అని దేని గురించి పట్టించుకోకుండా ఒక్క భగవంతుడి గురించి మాత్రమే పట్టించుకుని ఇక తన శేష జీవితాన్ని ఒక్క క్షణం వృధా చేసుకోకుండా భగవంతుని కొరకు వెచ్చించగలిగినటువంటి స్థితికి అప్పుడు మారాలి. అప్పుడు అది వైరాగ్య సుఖము. వైరాగ్యమన్న సుఖం ఏ సమయంలో రావాలో ఆ సమయంలో ఇస్తే శివానుగ్రహం శం. ఆ తర్వాత ఇంకసలు ఇంట్లో కూడా ఉండబుద్ధి లేదు, శరీరం గురించి కూడా పట్టించుకోబుద్ధి లేదు. ఉంటే ఉంటుంది, పడిపోతే పడిపోతుంది. ఆకలేసింది భవతి భిక్షాందేహి అంటాడు. ఎవరో ఒక ఆవిడ తరిగి పక్కన పారేసినటువంటి కూరల ముచికలు చేతిలో పడేసింది. అదేమమ్మా అండవు, చాలు కడుపు నిండడానికి ఇది పెట్టింది. అది తింటే కడుపు నొప్పి వస్తే రాని దీనికి నొప్పి వస్తోందని చూస్తాను, అది పడిపోతే పడిపోతుంది. నేను కాదు, నేను ఆత్మ. అంత తీవ్రస్థాయి వైరాగ్యం జ్ఞానంతో నిలబడతాడు సన్యాసిగా. ఎప్పుడు ఏ కాలమునందు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖాన్ని ఇచ్చి దాని వలన మోక్షమునకు అర్హుణ్ణి చేసేది ఎవరు? పరమశివుడు. ఆయన ఎంతటి మహానుభావుడై ఉన్నాడు. మోక్షం ఇచ్చేదెవరు? ముకుందుడు, విష్ణుతత్వం. మోక్షం ఇచ్చేదెవరు? శివతత్వం. పేరుకి శివ విష్ణు అంటాం, కానీ యథార్థములకు రెండూ కలిసే ఇస్తాయి అంతే తప్ప పేర్లు మారతాయి తప్ప. మరి ఎందుకంటే అసలు ఈ పేర్లు మార్చడం ఎందుకు, ఈ రెండు తత్వాలు చెప్పడం ఎందుకండి అని మీరు నన్ను అడగచ్చు. నిన్న మీతో చెప్పా, పాక వేసుకోవాలి అంటే భూమి లోపలికి తవ్వక్కర్లేదు. 3 రాట్లు పెట్టి దాని మీద 4 ఆకులు కట్టేసుకుంటే పూరిపాకలో ఉండొచ్చు. కానీ ఒక భవంతి కట్టాలంటే మాత్రం బాగా తవ్వాలి. తవ్వి అందులో స్తంభాలు వేసి డాబా కడతారు. అది కొన్ని వందల సంవత్సరములు అలా నిలబడుతుంది. బాగా భగవత్తత్వము జ్ఞానము కలగాలంటే పైకి భేదాల్లా కనపడతాయి, లోపలికి విచారణ చేసి ఉన్నదొకటే తత్వమని అప్పుడు తెలుసుకుంటాడు. తెలుసుకున్ననాడు శివుడు విష్ణువు ఈ భేదాలు లేవు, అది మార్గమునకు శీర్షము. అది చివరికి చేరిపోవడం అంటే హరిహరాద్వైత భావన యందు చేరిపోతాడు. ఈశ్వర తత్వమును చూస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా. ఇప్పుడు గుళ్ళో కాదు, అంతటా పరమేశ్వరుడు కనబడుతూ ఉంటాడు, ఆయన తప్ప ఇంకొకటి కనపడదు. అలా జ్ఞానం పొందడానికి కావలసిన రీతిలో ఎప్పుడు ఏ సుఖాన్ని ఎలా అనుభవించాలో అలా అనుభవించకుండా ఒకప్పుడు అనుభవించవలసిన సుఖాన్ని వేరొకప్పుడు అనుభవించాడు అనుకోండి, వాడు శివానుగ్రహం లేనివాడు అని గుర్తు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత భోగమందిరాలు కట్టుకుంటున్నాడు అనుకోండి, వాడు బుద్ధిహీనుడు. 60 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నీకేం కావాలి? ఎంత సౌకర్యం తగ్గిపోతే అంతగా నువ్వు భగవంతుని యందు ఊంచుకోవడం రావాలి. కరెంట్ ఉందా లేదా సంబంధం లేదు, నువ్వు విషినికర్ర పెట్టి విసురుకుంటూ చక్కగా రామాయణమో ఏదో చదువుకోగలగాలి. అది కూడా లేదు, వెలుతురు లేదు, నువ్వు కళ్ళు మూసు కూర్చుని భగవన్నామని చెప్పుకోగలగాలి. మానసికంగా పూజ చేయగలగాలి. నీకు ఒంట్లో ఓపిక ఉన్ననాడు నువ్వు తిరుమల కాశీ ఇటువంటి వెళ్ళావు, అవన్నీ నువ్వు మనసులో కళ్ళు మూసుకుంటే నీకు ఆ క్షేత్రాలన్నీ కనపడాలి. మళ్ళీ నువ్వు గంగా స్నానం చేసేయాలి, విశ్వేశ్వరుడు యొక్క మందిరంలోకి వెళ్ళిపోవాలి, విశాలాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళిపోవాలి. శరీరానికి ఓపిక లేదు, కానీ మనసుకి ఇలా తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇప్పుడు నీకు భౌతికమైనటువంటి సుఖంతో సంబంధం లేదు. ఆంతరమునందు ఎప్పుడూ శాంతిగా ఉన్నావు, అంటే పట్టుకోగలిగిన వాడివై ఉన్నావు. అది 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు భోగాలు విలాసాలు అన్నింటికి సంబంధించిన దృష్టి, పరమేశ్వరుడికి సంబంధించిన దృష్టి దిగసన్నా వస్తుంది. నీకేమీ అక్కర్లేదు, అంటే నువ్వు భ్రష్టుడవు, నీకు శివానుగ్రహం లేదని గుర్తు. ఎప్పుడు ఏదనుభవించాలో అప్పుడు అది అనుభవించాలి. ఓ 30 ఏళ్ల వయసులో ఉన్నావు, హర్మ్యం కట్టుకో, భార్యతో కలిసి విహారం చేయి, ఉద్యానవనంలో తిరుగు, దోషమేం లేదు. 60 ఏళ్ళు వచ్చాకెందుకు నీకు అవన్నీ? నీకు ఈశ్వరుడు కావాలప్పుడు. అవతల పొద్దు పాలిపోతోంది జీవితం. ఉన్న సమయాన్ని తొందరపడి వాడుకోకపోతే రేపు మళ్ళీ మనుష్య శరీరంలోకి వస్తావన్న నమ్మకం ఏమిటి? నువ్వు కట్టుకున్నవి అలా ఉంటాయి, నువ్వేమైపోతావు, జీవుడు ఏమైపోతాడు? ఎప్పుడు ఏ స్పృహ కలగాలో ఆ స్పృహ కలగడం శివానుగ్రహం. ఇప్పుడు అటువంటి అనుగ్రహాన్ని వర్షించేటటువంటి వాడు శివ అన్న పేరుతో వర్షిస్తూ ఉంటాడు. ఆయన కాదు, ఆయన చేసేటటువంటి మహాద్భుతాల్లో ఇంకొకటి ఏమిటి అంటే, నేను ఇందాక మీతో మనవి చేశా, మహాప్రళయం. ఏ ఆశ్రమమునందు ఏ వయస్సులో ఏ సుఖాన్ని ఎలా అనుభవించాలో తెలియకుండా ఆశ్రమాన్ని భ్రష్టత్వం చేసుకుని ఒకప్పుడు పొందవలసిన సుఖాన్ని ఇంకొకప్పుడు పొందుతానని, లేదా సుఖాలు పొందడమే జీవితంలో హేతువుగా బతికేస్తున్నవాడు ఉంటాడు. అలాంటి వాడు కోట్ల 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 జన్మలు ఎత్తేస్తూనే ఉంటాడు. ఇక వీడెలాగో బాగుపడ్డావు, కొన్నాళ్ళు విశ్రాంతి ఇద్దాం ఈ పరంపరకి అని అప్పుడు ఆయన నల్లపూసల మధ్యలోకి మైనపు ముద్దొచ్చి పడి వాటిని తనే అంటించుకున్నట్టుగా ఆయనే మహాప్రళయంలో జీవుల్ని తాను పొందేస్తాడు. అలా పొందేసేయడం ఎంత దయతో కూడుకున్న విషయం, కొంచెం విశ్రాంతి ఇవ్వడం. అందుకని పరమశివుడు దయామయుడు. అందులో దయకి శక్తికి రెండిటికి ఒక అనుబంధం ఉంటుంది, ఒక అనుసంధానం ఉంటుంది, ఒక ముడి ఉంటుంది. శక్తి లేని దయ ఉపయుక్తమని చెప్పడం కష్టం. ఇప్పుడు ఆయనే గోచి పెట్టుకుని ఉన్నాడు, ఆయనకే 5 పైసలు లేవు, పక్కవాడిని చూసి జాలిపడ్డాడు. జాలిపడ్డం వరకు మంచిది, దయ ఉండడం మంచిది. ఉపయోగం ఏమైనా ఉంటుందా? అండం తప్ప ఏమీ ఉండదు. అది డబ్బున్నవాడికి జాలి కలిగింది, శక్తి ఉన్నవాడికి జాలి కలిగింది. ఇప్పుడు ఏం చేస్తాడు? దీనుణ్ణి చూసి ఓ 100 రూపాయలు ఇచ్చి తినవయా అంటాడు. శక్తి ఉండాలి, దయ ఉండాలి. శక్తి ఉంది, వాడి కర్మ, నేను వాడి గురించి ఎందుకు పట్టించుకోవాలనుకున్నాడు. అప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. శక్తి ఎంత ఎక్కువ ఉందో దయ కూడా అంత ఎక్కువ ఉంటే ఆ రెండూ కలిపి ఎవరికి ప్రయోజనం? పాడైపోయిన వాడికి ప్రయోజనం కాదు. లేనినాడు పాడైపోయిన వాడికి ప్రయోజనం ఏది? శక్తి లేకుండా దయ ఉన్నా, దయ ఉండి శక్తి లేకపోయినా, అపారమైన శక్తి ఉండి అహంకారం ఉన్నా కింద పడిపోయిన వాడికి ఉపయోగం లేదు. కింద పడిపోయిన వాడికి ఉపయోగం ఎప్పుడు ఉంటుంది అంటే, అవతలవాడు బలవంతుడై ఐశ్వర్యవంతుడై దయాగుణము కలిగిన వాడైతే పడిపోయిన వాడికి ప్రయోజనం. లేనినాడు ప్రయోజనం అన్న మాటే లేదు. ఇప్పుడు పరమశివుడి యొక్క శక్తి ఎంత? ఆయన మన పట్ల దయ చూపించి అనుగ్రహించగలడు అనడానికి ఆయన ఎంత శక్తివంతుడు అసలు అని అడిగారు అనుకోండి, ఆయన శక్తి లెక్క పెట్టలేము అన్నప్పుడు ఒక నామంతో పిలుస్తారు. అది అలా నామం వేశారు అంటే గుర్తేమిటో తెలుసా? ఆయన శక్తి నువ్వు లెక్క పెట్టలేవు అన్నప్పుడు ఆ నామంతో పిలుస్తారు. శివుడికి ఒక్కడికే ఆ నామం ఉంది. ఏమిటి ఆ నామం? పటవే నమః. పటవే నమః అని పిలుస్తారు ఆయన్ని. పటవే నమః అంటే పటుత్వం ఉన్నవాడు. ఏ పటుత్వం అంటే నువ్వు లెక్క పెట్టడం కుదరదు. ఆయన అనుకోవాలి, ఆయనకి దయ కలగాలి. ఆయన ఏమిస్తాడన్నది లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకప్పుడు ఉపమన్యువు అని ఒక మహర్షి చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ అమ్మ ఏదో బియ్యపిండి కసి నీళ్లలో కలిపి ఇవే పాలు రా అని ఇచ్చింది. ఏడుస్తుంటే ఆవు లేదు, పాలు లేదు, పాపం. పట్టుకెళ్ళిస్తే ఆయన పాలు తాగుతూ పాలు పాలని పిల్లలకి చూపించాడు. చుట్టుపక్కల ఉన్న పిల్లలు పరిహాసం చేశారు. అవి పాలు ఏమిట్రా, బియ్యపిండి నీళ్లు, మీ అమ్మ దగ్గర ఆవు పాలు లేక బియ్యపిండి నీళ్లు ఇచ్చింది అన్నాడు. వాడు వెళ్ళి ఏడిచాడు అమ్మని పట్టుకుని, నువ్వు నన్ను మోసం చేశావు, ఆవు పాలు ఇవ్వలేదు, బియ్యపిండి నీళ్ళు ఇచ్చావు అన్నాడు. నన్ను పట్టుకుని ఏడిస్తే నీకేం వస్తుందిరా, శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది, రావలసిందండి ఆవిడ. పిల్లాడి మనసులో నాటుకుంది. వాడు వెళ్ళి శివుడి పాదాలు పట్టుకుని తపస్సు మొదలెట్టాడు. శివుడు అనుగ్రహించాలనుకున్నాడు. పిల్లవాడు వాడికి ఏం తెలుసు? ఆయన ప్రత్యక్షం అయితే ఏమంటాడు? ఓ పాత్రలో ఆవు పాలు ఇవ్వండి అంటాడు. ఆయన ఏమి ఇచ్చాడో తెలుసా? క్షీరసాగరాన్ని సృష్టించి ఇచ్చాడు. నీ కోసం సృష్టిస్తున్నానని పాల సముద్రాన్ని సృష్టించాడు. ఉపమన్యువు కోసం పాల సముద్రాన్ని ఇచ్చాడు.
రావణాసురుడు అపారమైన శక్తివంతుడు, అంతా ఇంత శక్తి కాదు వాడిది. అటువంటి రావణుడు 20 చేతులతో కైలాస పర్వతం కిందకి పెట్టి కదుపుతున్నాడు, ఇలా పైకెత్తుతున్నాడు. ఆయన కైలాసం కదులుతోంది ఏమిటని చూశాడు. కింద రావణుడున్నాడు, 20 చేతులు పెట్టి కదుపుతున్నాడు అని లెక్క కట్టాడు. తన కాలి బొటన వేలితో నొక్కాడు, అంతే. వీడి 20 చేతులు దాని కింద ఉండిపోయి పెద్ద అరుపులు మొదలెట్టాడు. మళ్ళీ ఆయన వేలు తీస్తే చేతులు పైకొచ్చాయి. ఎంత పెద్ద అరుపులు అరిచావురా, ఇంత రవం చేశావు కాబట్టి రావణ అని పిలిచాడు. అంతటి రావణుడు 20 చేతులు తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని నొక్కి నలిపేశాడు. గంగ ఆకాశంలోంచి కింద పడితే పట్టగలిగిన వాడు ఈ లోకంలో శివుడు వినా ఇంకొకడు లేడు అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.